చెప్పు పెద్ద మనిషి, ఎట్లా ఉంది ఈ 18 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? రేవంత్ రెడ్డి సర్కార పాలన ప్రతి గ్రామాలలో ప్రజలు మాకు కేసీఆరే బాగుండే, మాకు కేసీఆరే బాగుండని కన్నీళ్లతోని బాధ పెట్టి కేసీఆరే బాగుండని అడుగుతున్నారు. మాకు కేసీఆరే కావాలా, కేసీఆరే కావాలని ప్రతి గ్రామాలలో కేసీఆర్నే ఎందుకు కేసీఆర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు, ప్రజలకు అన్ని హామీలు ఇచ్చినారు, అన్ని హామీలు ఇచ్చిన ఏ అవుతున్నాయి అన్ని నెరవేరుస్తున్నారు కదా. అవి హామీలన్నీ యాది ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. 2, 3 హామీలు కరెక్ట్ చేసినాడు. అంతకు హామీలు తులం బంగారు పోయింది. అన్ని హామీలు చేస్తా అంటాడు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. అందుకొరకే జనాలంతా కేసీఆర్ కావాలని అంటున్నారు. మరి మన భూమి ఉందా నీకు? భూమి ఉందా? మరి రైతు బంధు పడ్డదా? రైతు భరోసా పైసలు రుణమాఫీ కూడా అయిందా నీకు? ఆ రైతు బంధు పైసలు కూడా పడతామన్నారు. అది 2 ఎకరాలకు ఎకరెక్కో పడతామన్నారు. అవి పడలేదు సార్. మన అప్పు ఉండేనా మరి బ్యాంకులో? బ్యాంకుల్లో అప్పు ఉన్నాయి సార్. మరి మాపైందా? మాపైంది. మొన్న ఒక తల ఒకటి మాపై. అంతకుముందు ఏం మాపి కాలేదు సార్. ఏం మరి పెన్షన్ వస్తుందా నీకు? రాలేదు సార్. పెన్షన్ లేదు. ఏం పెన్షన్ లేదు. మరి ఎట్లా అనిపిస్తుంది అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ అన్ని గ్యాస్ ఇస్తున్నాము, మళ్ళీ కరెంటు బిల్లు మాఫీ చేసినాము, ఇల్లు కూడా కట్టిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆ పార్టీ పెద్దలు కూడా అదే మాట అంటున్నారు. మరి ఇది నిజంగా జరుగుతుందా ఊళ్ళో గ్రౌండ్ లెవెల్లో? అది కూడా అబద్ధమే ఉంటుంది సార్. ఇండ్లు ఇస్తామని కాదు, ఆడ ఒక గ్రామానికి 5, 6 ఇండ్లు ఇస్తే దానికి కూడా గుద్దులు ఆడుతున్నారు. నాకు రాలేదని. అది కూడా ఫెయిల్ అవుతుంది సార్. అది కూడా గ్యారంటీ. అంటే ఇప్పుడు నువ్వు ఒక రైతుగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందట కదా, ప్రాజెక్ట్ కింద పంటలే వండుతలేవట కదా. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు ఒక వీళ్ళు ఎంక్వైరీకి రావాలి అని చెప్పేసి ఒక కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తాను సార్? అది కూలిపోయింది, అన్ని కొంచెం సక్సెస్ అయినది కానీ దాన్ని పట్టించుకుంటలేరు సార్ రేవంత్ రెడ్డి. అది కూడా పట్టించుకుంటలేడు. అన్నీ అవే మాటల కొరకే అంటున్నాడు అని ప్రజలలో వాకుదాను. మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు తిడుతుంటాడు ఊకే కల్వకుంట్ల ఫ్యామిలీ అని? అవు సారు, పకాతు మన కేసీఆర్ సార్ మీదనే పన్నాడు ఆయన. తిట్టుకుంటా అదే తప్ప మరి ఏం పనులు చేస్తలేడు సార్. అట్లున్నది రేవంత్ రెడ్డి పాలన అట్లుంది. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేటట్లున్నదా? మరి మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు? నేను మాజీ సర్పంచ్ సార్. అవును, మాజీ సర్పంచ్. అప్పుడు కేటిదొడ్డి మండలము, కేటిదొడ్డి గట్టు మండలం ఉండే. కేటిదొడ్డి మండలం కొత్తగా ఆయన ఎర్సందొడ్డి 3 ఊర్లకు అయినా సార్. 3 ఊరు. మరి ఏంది ఇప్పుడు సర్పంచ్ల కాలం అయిపోయాయి, ఇప్పటికే ఏడాది అయిపోయింది, మరి ఇంకా కొత్త సర్పంచ్లు కాలేరు. మరి ఎట్లా నువ్వు ఊళ్ళలో చిన్న గడుపుతున్నారు కదా సారు? అది దినం అట్టే గడుపుతున్నారు, చేస్తామని. అది కూడా మాది వాద లేదు, ఇది వాళ్ళదే వాద ఉన్నట్టు ఉంది అని అట్లే ముందుకు జరుపుతున్నారు సార్. మరి ఏమనుకుంటారు ఊళ్ళల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లుండబోతుంది? నువ్వు సర్పంచ్గా ఇప్పుడు నీదైతే 10 అయిపోయింది, ఏమైనా పంచాయతీలు ఉంటే నీ దగ్గరికి వస్తారేమో ఇప్పటికి కూడా జనాలు కదా. అవు సార్, ఇప్పుడు ప్రజలు పెడితే మనమే గెలుస్తామనే వాదం మాకుంది కానీ వాళ్ళు ఇక జరుపుతున్నారు అట్లే కావాలని. 18 నెలల పాలన ఏ విధంగా రాష్ట్రంలో కొనసాగుతుంది అంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరినాయా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ వాళ్ళు సంపాదించుకున్న దాని మీద పడ్డారు తప్ప నెరవేర్చే దాని మీద లేదు. దాచుకున్నాడు తప్ప ఈ 16 నెలలు 15 నెలల్లో ఏం లేదు. మొత్తం ఇదే నడుస్తుంది. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది రాష్ట్రంలో? 6 గ్యారెంటీలు లేవు. వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మంత్రులకు, సీఎంకే గ్యారెంటీ లేదు. నేను ఉంటానా పోతానా అని ఇప్పటికి 44 సార్లు ఢిల్లీ పోయిండు. ఆయన సీట్కే గ్యారెంటీ లేదు. మూటలు ఇస్తూ ఉండు, సీటు 1 నెల 2 నెలలు కాపాడుకుంటా ఉండు, మళ్ళీ పోతా ఉండు, మళ్ళీ ఇచ్చుకుంటుండు, మళ్ళీ కాపాడుకుంటు, అంతే తప్ప ఏం లేదు. ఇంకా ఎందుకు తమ్ముడు మరి ఊకే ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి కేటీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి పదే ఎందుకు మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో? ఆయనకు పబ్బం గడుస్తలేదు. ఇక ఆయన చేసిన పనులు చెప్పుకుంటే మాకేమో చేసిన పనులు మస్తుగా ఉన్నాయి. మేము రోజు మొత్తం చెప్పుకున్నా కూడా మాకు టైం ఉండదు. చెప్పన్నా తీరే అవి. ఆయనకు చేసే పనులు లేవు, ఆయనకు చెప్పుకునే పనులు లేవు. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, వాళ్ళ కుటుంబంలో ఏమవుతుంది, కేసీఆర్ ఏం చేస్తుండు, రోజు ఫామ్ హౌస్లు ఉంటుండే, ఏం చేస్తుంది, ఇవే తప్ప ఆయన చేసిన పనులు చెప్తలేడు. అంతే, ఏం నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ
చీలికలు అయిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరు సమాధానం ఏం చెప్తారు దీనికి? లేదు అందరు మా దాంట్లో వర్గాలు ఏం లేవు. మా దాంట్లో ఉన్నది ఒకటే ఒక వర్గం, కేసీఆర్ వర్గం అంతే. ఇంకో ఏ వర్గం లేదు. మా దాంట్లో స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఇప్పుడే కాదు, అది అప్పటి నుంచి అయినా సరే కేసీఆర్ గారికి చెప్పుకుంటూ ఉంటారు, అది నడుస్తూనే ఉంది. అది కాకపోతే లెటర్ బయటకు పెట్టి వీళ్ళే పెద్ద షో చేస్తున్నారని దాంట్లో ఏం లేదు. అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో మాత్రం బాగా అలచల్ చేస్తున్నది కదా, ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఒక బిడ్డ కూతురు బిడ్డకు పంచాది ఇది అని చెప్పేసి పార్టీ చీలిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఒక యువ నాయకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు కానీ అసలు ఏం లేవు. అంత బాగానే ఉంది, పార్టీలో అంత బాగానే ఉంటుంది ఇప్పటికి కూడా. సో మరి ఉద్యోగ విద్యా అవకాశాలలో నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం కలిగింది? ఇప్పటికే 16,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే, ఎట్లా చూస్తారు మీరు? 16,000 ఉద్యోగాలు కాదు, ఏమీ లేవు. 50,000 అని చెప్పుకుంటూ 60,000 అని చెప్పుకొని రోడ్ల మీద హోర్డింగ్లకు 100 కోట్లు పెట్టి ఆ హోర్డింగ్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది తప్ప వచ్చిన కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి పైసలు లేక జీతాలు ఇస్తలేడు. వాళ్ళకి నెలల తరబడి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. పాపం వాళ్ళు ఏం చెప్పుకోలేక చచ్చిపోతుర్రు పాపం. అట్లుంది పరిస్థితి. సో మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ మొత్తము కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం ఇక్కడికి వెళ్ళి నోటీస్ పంపించడం అనేది జరిగింది రాష్ట్ర సర్కార్. ఇది ఎట్లా చూస్తారు మీరు? కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి నీళ్ళు ఎట్లా తీసుకొద్దాం అనుకున్నాను. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,100 కోట్లతోని హైదరాబాద్కి వాటర్ తీసుకొద్దామని అంచనా వేస్తే వీళ్ళు దాన్ని 4,000 కోట్లన్నరకు చేసి వీళ్ళు కాంట్రాక్ట్ల కోసం వీళ్ళ పర్సెంటేజ్ల కోసం దాన్ని వాల్యుయేషన్ పెంచి చేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎన్డీఎస్సీ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. అది రిపోర్ట్ లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. అది దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంతవరకు పోలవరం కాపాడడానికి కూలిపోయింది, దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదు. గుజరాత్లో మోర్బీ బ్రిడ్జ్ కూలిపోయింది, దానిపైన విచారణ లేదు, అసలు ఏం రిపోర్ట్ లేదు ఇంతవరకు. కానీ కాళేశ్వరం మీద ఏదో రోజు కాగానే రేపు వస్తుంది రిపోర్టు. ఇది ఎండిఏ వచ్చి ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్ట్ ఇచ్చిపోతుంది. దాన్ని వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వచ్చి ఇది చేసుకుంటారు, ప్రచారం చేసుకుంటారు. కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది అసలు అని. మేము మొన్న కూడా పోయినాం. లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా లక్షల క్యూసెక్లు వచ్చినాయి వాటరు, అయినా కూడా గింత చెక్కు చెదరలేదు. అట్లనే ఉంది ప్రాజెక్టు. అంటే ఇక్కడ కేవలం కమిషన్ల గురించే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందింది, రైతులకు ఎలాంటి లబ్ధి లేదు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు 17 నెలల నుంచి ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఉన్నదానికి కూడా ఒక ఇటుక వేసింది లేదు ఇంతవరకు. ఒక ఇటుక వేయలే, ఒక సిమెంట్ కట్టలే, ఏం చేయలేదు. అసలు చెప్పుకోనికి ఏం లేక మా మీద బురద వెళ్తారు తప్ప ఏం లేదు అది అట్లాంటిది.